పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు చట్టాల మీద గౌరవం ఉంటే బేషరతుగా పీసీ ఘోష్ కమిటీ ముందు చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును శనీశ్వరంలాగా మార్చి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడంటూ మండిపడ్డారు. 1,00,000 కోట్ల అవినీతి ప్రాజెక్టుగా కేసీఆర్ కాళేశ్వరాన్ని మార్చారు అంటూ ఆగ్రహించారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు, మీకు నిజంగా ఈ చట్టాల మీద రాజ్యాంగం మీద గౌరవం ఉన్నప్పుడు బేషరతుగా మీరు విచారణకు హాజరై మీ యొక్క చిత్తశుద్ధి నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఇవాళ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాళేశ్వరం అదొక శనేశ్వరం లాగా తెలంగాణ ప్రజలకు ఒక ఉరితాడుగా మారి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి తెలంగాణ ప్రాజెక్టుగా మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆరే ఒక ఇంజనీర్గా పాత్ర పోషించి ఒక ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుకూలంగా లేదని చెప్పినా కూడా తన యొక్క సొంత నిర్ణయాలతో సొంత ఆలోచనతోనే 1,00,000 కోట్ల రూపాయలకు అవినీతి ప్రాజెక్టుగా మారినటువంటి విషయం మనందరికి తెలుసు. ఇవాళ కాళేశ్వరం అవినీతి పైన పీసీ ఘోష్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కమిషన్ ఏదైతే ఉందో పీసీ ఘోష్ గారు ఒక ఇండిపెండెంట్ కమిషన్గా ఏర్పడి ఈ యొక్క కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి దర్యాప్తు సంస్థలు ఏదైతే జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారికి, హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు విచారణకు హాజరు కావాలంటే బీఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడిన కేటీఆర్ కాళేశ్వరం అవినీతి పైన మాట్లాడకుండా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పైన మాట్లాడుతూ ఉన్నారు.